జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఏంటి? స్వేచ్ఛను హరించటం, నిరంకుశత్వం. ప్రజలకు అది నచ్చల. అలాగే సమానత్వం దిశగా ఏ రకంగానూ పని కావట్లేదు. లేకపోతే ఇక్కడ ఈశ్వరరావు ఎట్లా అవుతాడండి ఎమ్మెల్యే? సమానత్వం ఉంటే, కుల సమానత్వం ఉందా ఈ జిల్లాలో? కుల సమానత్వం ఉంటే ఎట్లయితాడు ఆయన? ఇప్పుడు సొండి కులస్తులు ఎందుకు గారు, నాగవంశం కులస్తులు ఎందుకు గారు, మంగళ్ళు ఎందుకు గారు, చాకళ్ళు ఎందుకు గారు, కుమ్మర్లు ఎందుకు గారు, ఎన్నో కులాలు ఉన్నాయి. రెల్లి కులస్తులు ఎందుకు గారు, ముస్లింలు ఎందుకు గారు? ముస్లింలకి ఉత్తరాంధ్రలో ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే ఉన్నారా? లేరు. అంటే వీళ్ళందరూ ఏమవుతారు? అయినా కలవమే అవుతుందా ఎమ్మెల్యే? అయినా అతనే ఎమ్మెల్యేగా కంటిన్యూస్ గా అతనే అవుతాడు. 3 సార్లు గెలిచాను, 4 సార్లు గెలిచాను. ఎవరికి కావాలండి గెలిస్తే? ఏమర్థం? 4 సార్లు చీఫ్ మినిస్టర్ అయితే ఏమిటట అందులో గొప్ప విషయం? ఓట్లు కొనుక్కుని మభ్యపెట్టి సీఎం అయితే ఏమిటుంది అందులో గొప్ప? నీకు ఏ రకమైనటువంటి గొప్పదనాన్ని నువ్వు అనుభవిస్తావు? నేను ఓడిపోయా, పాదయాత్ర చేశా, గెలిచా, 2.5 లక్షల కోట్లు పంచా, అయ్యో ఓడిపోయాను, ఎందుకు ఓడిపోయారు అర్థం కావట్లేదు. తల జుట్టు పట్టుకుంటున్నారు. సమానత్వం లేకనే మీరు ఓట్లని, ఈ సొండి కులస్తుల్ని, రెల్లి కులస్తులు, ఇంకా ఎస్టీ, ఎరుకల, యానాది, ముస్లిమ్స్ అందరినీ మీరు ఆదుకోండి. ఆదుకోవటం అంటే మళ్ళీ అది కూడా మనం ఆ పదం వాడటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడండి, అంతేగాని మీ సంక్షేమం కాదు, మీ అభివృద్ధి కాదు. టీడీపీ అంటే టీడీపీ అభివృద్ధి, సంక్షేమం అంటే వైసీపీ సంక్షేమం కాదు. ప్రజలకు సమానత్వం ఇస్తే అభివృద్ధి ఫలాలు వాటంతట అవే అందుతాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటే, వాళ్ళ ఎంపీపీలు ఉంటే, వాళ్ళ సర్పంచులు ఉంటే ఆ ప్రాంతంలో ఆ దిశగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా కమ్మ కులం ఆత్మగౌరవం, రెడ్డి కులం ఆత్మగౌరవం కాదు, మనకు ఆత్మగౌరవం లేని పరిస్థితులు ఏర్పడినాయి. మన ఆత్మగౌరవాన్ని రక్షించుకోవాలంటే రాజకీయ కార్యాచరణే శరణ్యం, వేరేది ఏమీ లేదు.